ఎందుకంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి దాకా అయ్యా సారు మా వాళ్ళు మా జీవితాల్లో మావన్నీ అన్యాయం అయిపోతున్నాయి, మా కుటుంబం అన్యాయం అయిపోతున్నాయి, మనం నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోతారు, లక్షల మంది రోడ్ల మీద పడతారని బిచ్చం అడిగినట్టు అడిగినాం. కానీ ఏ అధికారు పట్టించుకోలే. ఏ నాయకుడు పెద్ద నాయకులు కానీ ఈరోజు కేబుల్ వైర్ని చూసి చీప్ గా చూస్తారు. కేబుల్ వైర్ని చూసి ఎలా చీప్ గా చూస్తారు. కేబుల్ వైర్ 10 లేవా? ఏ నాయకుని దగ్గరకైనా అవునా మీ రోడ్డు మీదకేం చేయకపోతే ఎట్లా వేయాలి సార్? మీ ఇళ్ళల్లో మీకేం చేయాలనా? మీరు ఒప్పుకుంటారా? ఏం సార్ ఇవ్వాలా? ఓరింగ్లకేం చేయాలి? ఈ రోజు సరే డిసిప్లిన్ లేదు, డిసిప్లిన్ లేకుంటున్నది. దాన్ని ఏ విధంగా చేయాలి? 32, 37, 33 ఏళ్ల నుంచి ఉన్న ఇండస్ట్రీని దాన్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి? 32 ఏళ్ల నుంచి 33 ఏళ్ల నుంచి ఉన్న ఇంతకు ముందు పరిపాలించిన నాయకులు ఎవరు ఎందుకు ప్రశ్నించలేరు? అది మా తప్ప. ఇంతకు ముందు అధికారులు ఎందుకు ప్రశ్నించలేరు? అది మా తప్ప. మీకు అవసరం ఉంటే ఏదన్నా పైసలు కొట్టేయాలనుకుంటే జిఎస్టీ అని వస్తారు, మీకు ఏమైనా డబ్బులు కొట్టేయాలనుకుంటే పోల్ ట్యాక్స్ అని వస్తారు. ఇంతకుముందు అధికారులు మాట్లాడిర్రు, ప్రతి విషయాన్ని డిస్కస్ చేసి తీసుకొని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఆపరేటర్లకు ఇబ్బంది పెట్టద్దు, కన్స్యూమర్లకు ఇబ్బంది పెట్టద్దు అనే విధంగా ఏ ట్యాక్స్ ఎక్కువ తక్కువ భరించుకోవద్దు అనే విషయాన్ని తెలుసుకొని అన్ని విధాలుగా ఈ రోజు నడిచింది. ఈ రోజు వచ్చిన ప్రభుత్వం ఇది ఒకటే ప్రభుత్వం కాదు. 33 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు? ఆ రోజు అధికారులు ఎందుకు చెప్పలేరు? అయ్యా వైర్లు ఇన్ని ఉన్నాయి, ఈ 30 వైర్లు తిరుగుతున్నాయి, దీన్ని ఎట్లా డిసిప్లిన్ చేయాలని. అది మా తప్ప. దయచేసి అధికారులను మళ్ళొకసారి చెప్తున్నా, సిఎండి గారు ఒక్కవేళ దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఈ సభ నుంచి ఒకవేళ ఇక్కడి నుంచి గిట్ట మీరు ఇప్పుడు గిట్ట స్ట్రీమ్ లైన్ ఇండస్ట్రీని చేద్దామని మేము ముందుకొచ్చినా పట్టించుకోకపోతే దాని పరిణామం రాష్ట్రం మొత్తం చూపిస్తామని సభాముఖంగా రాష్ట్రం మొత్తం నేను చెప్తున్నా. మీరు నవ్వులాట అనుకుంటున్నారు. కేబుల్ వ్యవస్థ అంటే ఇంటర్నెట్ అంటే ఇవాళ ఇంటర్నెట్ లేదు, కేబుల్ లేని ఒక ఇల్లు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏదో కార్పొరేట్ కంపెనీలో 4 కంపెనీలు ఉన్నాయి, అదే మా కంపెనీలో 250 కంపెనీలు ఉన్నాయని సభాముఖంగా చెప్తున్నా. మా 200 కంపెనీలు కలిస్తే ఈ కార్పొరేట్ కంపెనీలు గాలిలో కొట్టుకోవద్దు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి నమస్కరించి ఇంత లక్షల మందిని అన్యాయం చేయకపోయినా ముఖ్యమంత్రి గారు మీరు కింది స్థాయి నుంచి వచ్చారు, కింది స్థాయి